చల్లని వరని పంచ తులసి సమర్పించు లక్కీ లేడీకి తిరిగి స్వాగతం. మరి పంచ తులసి గురించి మరొకసారి చెప్దామా ఆల్రెడీ మనకు చెప్పారు ఇవిడ, కానీ ఇంకొకసారి మళ్ళీ చెప్తాం. పంచ తులసి అంటే 5 తులసి మొక్కలతో తయారు చేసినట్టు, 5 తులసి మొక్కల నుండి తీసిన రసాన్ని మనకు ఒక పంచ ఆయువుగా మనకు సమర్పించారు ఈ పంచ తులసి అనేది. ఓకే, 5 తులసి మొక్కలతో తయారు చేసింది పంచ తులసి అండి. తులసి మొక్కలు ఉంటాయి కదా, కృష్ణ తులసి, 5 తులసి మొక్కలు అంటే కృష్ణ తులసి, రామ తులసి, దురబ్రిహ తులసి, బాబి తులసి, తుకష్మియా తులసి. ఈ 5 తులసి మొక్కలతో తయారు చేసిందే ఈ పంచ తులసి. దీన్ని ప్రతిరోజు ప్రతి గ్లాస్లో ఒక్క డ్రాప్ వాటర్లో కలుపుకొని మనం తాగామనుకో, మనకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, బ్రీతింగ్ ప్రాబ్లం, ఎక్స్ట్రా సీజన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గరికి రావు. ఆయుర్వేదంతో మనకు వచ్చినటువంటి దివ్య ఔషధం పంచ తులసిని వాడదాం, మనకు వచ్చే రోగాలన్నింటినీ తరిమి కొడదాం. ఓకేనా? మరి మన పంచ తులసి లక్కీ లేడీలో 3rd రౌండ్ బెలూన్స్ ఊది పగలకొట్టడం కదా. ఏంటంటే బెలూన్స్ ఊదుతూ ఉండంగానే పగిలిపోవాలి. మనం ఏదైనా అకేషన్స్కి, బర్త్డేస్కి అలా డెకరేషన్ టైంలో మనం ఏం చేస్తుంటే ఆ బెలూన్స్ ఊదుతూ ఉంటే అవి ఆటోమేటిక్గా అలానే పగిలిపోతూ ఉంటాయి కదా. అలా ఎవరు దాన్ని ప్రెస్ చేయకూడదు, గిల్లడం అలా చేయకుండా ఊదుతూ ఉండంగానే అది పగిలిపోవాలి. మీకు 2 minutes టైం ఉంటుంది. 2 minutesలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతూ పగలగొడతారో వాళ్ళు మన 3rd రౌండ్ విన్నర్ అనమాట. ఓకేనా? మరి రౌండ్ని స్టార్ట్ చేసే ముందు తెలిసిందేగా, చిన్న డ్యాన్స్ జస్ట్ చిన్న డ్యాన్స్, అది మన లాంగ్వేజ్లో చిన్న డ్యాన్స్ కదా. మరి రెడీనా? ఓకే. రమ్య డాన్స్తో మరొకసారి అద్రహో అనిపించింది కదండి. మీరు కూడా చేశారు, మరి మీ గురించి కూడా చెప్తాం. మరి పరిచయం చేసుకోవాలి కదా. ఫస్ట్ మీ గురించి చెప్పాలంటే ఇటు నుండి వద్దాం, ఇటు నుంచి వద్దాం. హాయ్ అండి. మీ పేరు? ప్రవీణ గారు. వీణ బాగా వాయిస్తారా? లేదండి. అసలు వాయించారా? మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్ బిజినెస్ చేస్తారు. బిజినెస్ ఏంటి? ఏదైనా టక్క ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, బట్టి పట్టేస్తారా? లేదండి. వీళ్ళు అడిగేది ఎలా ఇలాంటి క్వశ్చన్స్ కదా. అవునా? కామన్ కదా. మీ పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. ఏం పేరు? యోషిత్. చెప్పాల్సిన అవసరంలో డిగ్రీ చదువుతుంది, ఎంపీసీ, మంచి డాన్సర్ కదా. ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో పాపం అని వాళ్ళ కోసం అని తిన ఛాన్స్ వదిలేసుకుంది. ఈసారి త్యాగం చేయకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. చెప్పండి మీ పేరు? చరణ్మణి గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచరా? ఏ క్లాస్కి? అప్ టు 9th. అంటే పిల్లలు అంటే చాలా విసుగు వస్తూ ఉంటుంది కదా. కానీ నాకు ఇది ఫ్యాషన్ అంతా అనిపించినా కానీ ఇష్టమే అనిపిస్తుంది. అవునా? హాయ్ అండి. మీ పేరు? సుష్మా. ఏం చేస్తూ ఉంటారు? ఆల్రెడీ ఇంతకుముందు ఒక సుష్మా వచ్చినట్టు గుర్తే వచ్చారు కదా. మీరేం చేస్తూ ఉంటారు? ఇంటీరియర్ డిజైనర్. అవునా? బాగా డిజైన్స్ బాగా అలవాట మీరే అంటే. ఇప్పుడు మీ ఇంట్లో బాగా డెకరేషన్స్ అంతా బాగుంటాయి, ఇంటీరియర్ డెకార్ కూడా. అవునా? ఓ గ్రేట్. అయితే ఒకసారి మీ ఇంటికి రావాలి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఏం బిజినెస్ అండి? కన్సల్టెన్సీ. అంటే మీరు ఇంటీరియర్ డెకరేషన్ ఓన్లీ మీ ఇంటి వరకేనా, లేకపోతే బయట కూడా చేస్తూ ఉంటారా? దాక్షాయణి గారు హోమ్ మేకర్ కదండి.
ఒక్కొక్కరికి 2 మినిట్స్ టైం ఇస్తాను. ఈ 2 మినిట్స్లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతూ ఉండగానే పగిలిపోవాలి. ప్రెస్ చేయడం కానీ గిల్లడం కానీ అలా చేస్తే అలా అయి పగిలితే దాన్ని కౌంట్ చేయం. ఓకేనా? ముందే చెప్పేస్తున్నాను, అలాంటివి కౌంట్లోకి రావు. ఊదుతూ ఉండగానే పగిలిపోవాలి. రెడీనా? మరి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? మీరు రండి, శర్మణి గారు రండి. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. పగలగొట్టేశారు కదా. నెక్స్ట్ ఇంకెవరు? రండి, సుష్మా గారు. ఆడరా ఆడరా అంటున్నారు. రెడీనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో. సుష్మా గారు, చాలా బాగా. ఎంత ఎనర్జీ. ఫస్ట్ ఏమో ఊహు 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 అన్నారు, ఇక్కడేమో ఊపేశారు. పెయిన్ వచ్చాయా? ఓహో, అంటే బుగ్గలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి బెలూన్స్ గేమ్ ఆడండి. రవీణ గారు, సుష్మా 11 బెలూన్స్ ఊది పగలగొట్టేసి మీరు దానికన్నా ఎక్కువ మిమ్మల్ని ఇంకెవ్వరూ దాటకూడదు. మీరే హైలిస్ట్గా ఉండాలి. ఓకేనా? మీరే హైలిస్ట్గా ఉండాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో. రవీణ గారు వీణ వాయించినంత ఈజీగా బెలూన్స్ ఊది పగలగొట్టేశారు. 14 బెలూన్స్ మాటలా ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు.